వెల్కమ్ టు హైపర్ న్యూస్ బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. 5 సంవత్సరాల కాలంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత వైసీపీకి దక్కుతుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. గూడూరు పట్టణం టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 16వ వార్డులో శంఖారావంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శంఖారావం ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. స్థానికులు అనేకులు సమస్యలను ఆమె దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ వైసీపీ పాలనలోని రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయని, 4 సార్లు టికెట్ ధరలను పెంచడం జరిగిందని, అదేవిధంగా ఇంటి పన్నులను కూడా విపరీతంగా పెంచడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పన్నుల భారంతో పాటు పెరిగిన నిత్యావసర వస్తువులు ధరలతోటి పేద బడుగు బలహీన వర్గాలు మరియు మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కావున ఓటర్లు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోని వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ ఏంటంటే మన కూర్చుంటే తెరకపోయినా పెరిగితే మెజార్టీ వాళ్ళకి ఇచ్చిందని మన సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ శంఖారావు ప్రోగ్రామ్ని ప్రతి ఇంటికి గడప గడపకి ప్రారంభించడం జరిగింది. 16వ వార్డులో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ధరల పెరుగుదల అనేది విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే ఇంటి పన్ను విషయమే ఇంచుమించు 4 సార్లు పెంచడం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వము ఏ సీఎం పెంచని విధంగా ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో విపరీతంగాను ఇంటి పన్ను పెంచడం జరిగింది. కరెంటు బిల్లులు 9 సార్లు పెంచడం జరిగింది. అదేవిధంగా బస్ ఛార్జీలు 3 సార్లు పెంచడం జరిగింది. ఇంకా చెప్పుకుంటూ పోతే పప్పు నూనె ధరలు అయితే ఇంకా చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ విధమైన పరిస్థితుల్లో సాధారణ మధ్యతరగతి బ్రతుకులు ఏ విధంగా ఉంటాయో ఆలోచించండి. మీరు ప్రతి ఒక్కరు ఓటేసే ప్రతి ఒక్క వ్యక్తి మీరు ఆలోచించాల్సినటువంటి విషయం. ఇప్పుడు మనం వేసే ప్రతి ఒక్క ఓటు మన జీవితానికి, మన భవిష్యత్తుకి, ఒక మంచి నిర్ణయానికి, ఒక మంచి పునాదికి అవసరం ఉంటుంది. కనుక ఆలోచించండి. ఇప్పుడు కానీ మనము తప్పిదారిన అడుగు వేశామంటే ఈ ధరల పెరుగుదల అనేది నియంత్రణ లేకపోగా విపరీతంగా ఇంకా పెంచేటువంటి పరిస్థితి ఉంటుంది. మన చేతుల్లో ఉండే ఆయుధాన్ని ఈరోజు మనం మంచి ఉద్దేశంతో ఉపయోగించుకొని ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని ముఖ్యంగా చెప్తున్నాను. ఏ రాష్ట్ర ప్రభుత్వము ఏ సీఎం చేయని పరిస్థితి ఈరోజు చెత్త మీద పన్ను కూడా వేసే పరిస్థితిలో ఈ గవర్నమెంట్ వచ్చిందంటే ఏ విధంగా ఉందో మీరు ఆలోచించండి. అదేవిధంగా ఇంకా ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో ఉన్నటువంటి సూపర్ 6 పథకాలు ప్రతి ఇంటికి చేరాలి అని అంటే, ప్రతి ఒక్కరూ వాటి ఫలాలు అందుకోవాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా తెలుగుదేశం గవర్నమెంట్లో చేసినటువంటి పనుల గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే, ముఖ్యంగా ఈ వార్డులో సహాయ నిధి కింద 40,000 హేమలత గారికి ఇవ్వడం జరిగింది. సిమెంట్ రోడ్లు, డ్రైన్లు 40,50,000 రూపాయలకి చేయడం జరిగింది. క్విట్కో ఇల్లు 135 ఇల్లు కట్టించడం జరిగింది. బోరు 1 వేయించడం జరిగింది. ఈ విధంగా మేము ప్రతి ఒక్క వార్డులో మేము ధైర్యంగా ఈరోజు మేము చేసాము అని చెప్పేటువంటి పరిస్థితిలో ఈరోజు మేము ఉన్నాము. వాళ్ళు ఉన్నారా అని మేము ఒకసారి క్వశ్చన్ చేస్తున్నాము. ఈరోజు ప్రతి ఒక్క వార్డులో ఈ లైట్ వేసాము, ఈ బోర్ వేసాము, ఈ రోడ్ రిపేర్ చేసాము, కనీసం ఒక చిన్న
కాలువ కట్టాము అనేటువంటి పరిస్థితిలో ఈరోజు చెప్పుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. కనుక మీరే ఆలోచించండి. మీ ఇంటి ముందు లైట్ వెలుగుతుందా, మీ ఇంటి ముందు రోడ్డు ఉందా, ఒక్కసారి మీరు ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా నా భర్త గారైనటువంటి సునీల్ కుమార్ గారు మీకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. మీరు దయించి ఆలోచించి 30 సంవత్సరాలు మీకు ఎవరు అందుబాటులో ఉన్నారో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ బలపరిచినటువంటి సునీల్ కుమార్ గారికి మీ ఆశీస్సులు, సీఎం గారి చంద్రబాబు నాయుడుకి మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. జయశ్రీ నెలల జయశ్రీ ఇద్దరు గ్యారెంటీ కలుస్తారు. వెంకటగిరి కూడా 98% కలుస్తారు. మొన్న టికెట్ జరుగుతుంది డెఫినెట్ మాన్యువల్ ఎందుకంటే 3-4 ఒకటి అక్కడ కొట్టలేదు. అయిపోయింది ఇందాక ఇచ్చారు. తిరుపతి జిల్లా కోట మండలం గూడూరు పంచాయతీ వైసీపీ నాయకులు లక్కు రఘునాథ్ రెడ్డి ఆయన అనుచరులతో కలిసి సుమారుగా 150 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారి మెడలో సునీల్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తిరుపతి జిల్లా కోట మండలం గూడాలి పంచాయతీలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ పాలనపై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయి ఉన్నారని తెలిపారు. వైసీపీ అరాచక పాలన త్వరలో అంతమవుతుందని, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావటం ఖాయమని ఆయన పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని, స్థానిక నాయకులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నియోజకవర్గం అభివృద్ధి కోరుకునే తనను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కోట మండలం అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి, చెల్లకూరు దశరథ రామిరెడ్డి, తీగల సురేష్ బాబు, ఉచ్చూరు రవీందర్, చెంగల్రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం. తొమ్మిదో వార్డు మెంబర్ బడ్జెట్ మెంబరేనా? తూర్పు కండిగ అవునయ్యా. సైడ్ వచ్చారు మీరు. 10వ వార్డు మెంబరేనా? అంత అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళే చూపిస్తున్నాం మీకు ఒకసారి. కన్నవాళ్ళు దిగాకుండా అట్లే వేసుకుని ఆడే ఉన్నట్టు ఫోటో మాజీ సర్పంచ్ బోపయ్య గారు 4వ వార్డా మాజీ సర్పంచ్. 13వ వార్డు మెంబరు చంద్రశేఖరపురం వేమయ్య. చూసుకోండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మద్దాలి సర్వోత్తమ సమక్షంలో పార్టీలో చేరుతున్నటువంటి సోదరులు రఘునాథ్ రెడ్డి గారికి అలాగే వార్డు మెంబర్లకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఈరోజు. ఎందువల్లంటే రఘునాథ్ రెడ్డి గారు పోయినసారి ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి చేశారు. అంటే అంతకుముందు మా తెలుగుదేశం పార్టీలో పాపం ఎన్ని రోజుల నుంచి ఉన్నాడు. కానీ పోయినసారి నా టైం బాగాలేక అతను వైఎస్ఆర్సీపీకి పోవడం, అక్కడ వైఎస్ఆర్సీపీలో ఉండడం, దాని తర్వాత అక్కడ ఏం జరిగిందో ఆయన మనస్సాక్షి తెలుసు. మళ్ళీ నేను పాతగూడికే వస్తాను, నేను వైఎస్ఆర్సీపీలో ఉండలేను అని చెప్పారు. అలా అంతకన్నా ముందు నేనే ఆహ్వానించా, దాదాపుగా నువ్వు పార్టీలో జాయిన్ రా అంటే సరే వస్తాను అంటున్నాడు. తర్వాత ఇక్కడ ఈ 4.5 సంవత్సరం మా వెంకటకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీని మోసారు భుజాల మీద. అన్నింటిలో ప్రతి విషయంలో కూడా వెంకటకృష్ణారెడ్డి గారు పార్టీ సభ్యత్వం విషయంలో కానీ, పార్టీ కార్యక్రమాల విషయంలో కానీ, అలాగే బాబుషూరిటీ భవిష్యత్ గ్యారంటీ విషయంలో కానీ మొత్తం మా వెంకటకృష్ణారెడ్డి గారు ఇక్కడ గూడల్లో తెలుగుదేశం పార్టీని 4 సంవత్సరాలు 9 నెలలు కాపాడాడు వెంకటకృష్ణారెడ్డి గారు. కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెంకటకృష్ణారెడ్డి మాట్లాడాం, నేను సర్వోత్తమ రెడ్డి గారు, భాస్కర్ అన్న అందరూ కూడా కోటయ్య అందరం మాట్లాడాం. వెంకటకృష్ణారెడ్డి మనకి మన రఘునాథ్ రెడ్డి గారు వస్తారు, మంచి మనసు చేసుకుని నాకేం అభ్యంతరం లేదన్నా, బంగారంగా తీసుకోండి అన్న, ఇద్దరు కలిసి పనిచేసి మంచి మనసు కూడా మా రఘునాథ్ రెడ్డి కూడా ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ గూడల్లో ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. మామూలుగా గూడల్లో చాలా మైనస్ మా తెలుగుదేశం పార్టీ అంటే వాస్తవాలు చెప్పాలన్న పరిస్థితి. ఈ మొత్తం ఏంటంటే దాదాపు ఇక్కడ ప్రతి ఎలక్షన్లో మినిమం 600-700 మైనస్, 800 కూడా మైనస్. కానీ ఇక్కడ అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అయితే ఎందుకు మీరు ఆ తెలుగుదేశం పార్టీకి ఓటేదో అర్థం కాని పరిస్థితి. ఎందువల్లంటే పని చేసినందుకు మీరు ఓటేలేదా? మీకు రోడ్లు వేసినందుకు ఓటేలేదా? లేదా మీకు అప్పుడప్పుడు కనిపిస్తున్నందుకు ఓటేలేదా? చెప్పండి. ఎవరో ఇంతకుముందు తేలిన అభ్యర్థికి మీరు దాదాపు 800 చిల్లర మెజార్టీ ఇచ్చారు. ఆయన ఏమన్నా మీకు వచ్చాడా? మీకు కనిపించాడా? నేనన్నా ఓడిపోయిన తర్వాత 1-2 సార్లు వచ్చిండా మీ ఊరికి. గెలిచినప్పుడు చాలాసార్లు వచ్చా, చాలా పర్యాలు వచ్చా మీ ఊరికి. కానీ మీరు ఎందుకో ఒక్కసారి అవకాశం అని చెప్పి మీరే కాదు రాష్ట్రం మొత్తం మీద అట్లా జరిగింది. మిమ్మల్ని తప్పట్లేదమ్మా. రాష్ట్రం మొత్తం మీద ఏదో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, మాకేదో చేస్తారని చెప్పి అందరూ కూడా నమ్మి ఓటేసాం. ఆయన ఓటేసిన తర్వాత ముఖ్యంగా పేదవాళ్ళని నట్టేయడం ముంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు చూస్తున్నారు, సొంత ఇంట్లో వాళ్ళ చెల్లెలు కానివ్వండి, వాళ్ళ చిన్నాన్న కూతురు కానివ్వండి, ఈరోజు ఏ విధంగా బాధపడుతున్నారో, వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం ఏ విధంగా అయిందో, అట్లాగే వాళ్ళని రక్షించి వాళ్ళనే బాగా చూడలేని వ్యక్తి మనల్ని ఏం చూస్తారో ఆలోచించుకోమని తెలియజేస్తున్నాను. మొత్తం పేదవాళ్ళందరినీ కూడా మోసం చేసిన ముఖ్యమంత్రి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తుంది తల్లారా. అట్లాగే తల్లారా, రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారమ్మా.
మొత్తం పడతారు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ నెల 17వ తేదీ చిలకలూరిపేట వద్ద జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలో పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించలేదని ఎలక్షన్ కమిషన్ విచారణ జరిపించి విధులు సక్రమంగా నిర్వహించని అధికారులపై చర్యలు తీసుకోవాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన టీడీపీ ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ చిలకలూరిపేట వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభకు సూపర్ హిట్ అయిందని తెలిపారు. సాక్షాత్తు ప్రధానమంత్రి బహిరంగ సభలో పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించలేదని, ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయిందని తెలిపారు. అధికార పార్టీకి మద్దతుగా పోలీసు అధికారులు విధులు సక్రమంగా నిర్వహించకపోవటం మంచి పద్ధతి కాదని అన్నారు. ఎలక్షన్ కమిషన్ విచారణ జరిపించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర పథకాలను తమ పథకాలుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుందని ప్రధానమంత్రి ఈ విషయాన్ని తెలియజేశారని వెల్లడించారు. 17వ తేదీ చిలకలూరిపేటలో జరిగినటువంటి ప్రజాగలం సభ సూపర్ డూపర్ సక్సెస్ అయిన సందర్భంగా సాక్షాత్తు ప్రధానమంత్రి ఆ సభకు వస్తుంటే పోలీస్ అధికారులు భద్రతలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఎక్కడ కూడా సరైనటువంటి పోలీసు లేదు. ట్రాఫిక్ ఎక్కడెక్కడికి ఆగిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 10 నుంచి 20 కిలోమీటర్ల ముందే పోలీసు వారు ఈ వాహనాల్ని ఆపేయడం, అట్లాగే సాక్షాత్తు ప్రధానమంత్రి ప్రసంగిస్తుండగా ఒక స్పీకర్ పైన ప్రజలుంటే ఎక్కేస్తుంటే కరెంట్ షాక్ కొడతారని చెప్పి ప్రధానమంత్రి వచ్చి పోలీసులు ఎక్కడున్నా కానీ వాళ్ళు దింపండి అంటే కూడా ఒక్క పోలీసు కూడా ముందుకు రాని పోయినాం. నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ప్రధానమంత్రి సభకు కూడా మీరు నిర్లక్ష్యం వహించి భద్రతని సక్రమంగా చేయకుండా ప్రధానమంత్రి చెప్పినా కానీ ఒక పోలీసు కూడా దగ్గర రాలేదంటే మీకు ఇంకా కూడా అధికార పార్టీతో ఏ విధమైనటువంటి ఆలోచన ఉందో అర్థమవుతుందని చెప్పి పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. వెంటనే సంబంధిత పోలీసు అధికారులని ఎలక్షన్ కమిషనర్ గారు వెంటనే విచారించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ కోరుతున్నాం. అట్లాగే ముఖ్యంగా అక్కడికి వచ్చినటువంటి సభలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, అట్లాగే జనసేన నాయకులు కానీ, అలాగే బీజేపీ నాయకులు అందరం కలిసి వచ్చాము ఆ సభకి. వేలాది వాహనాలు రోడ్డుపైన ఆగిపోయాయి. లక్షలాది మంది ప్రజలు రోడ్డుపైనే ఉన్నారు. పోలీసు మాత్రం కిమ్మిక్కినట్టు ప్రశాంతంగా కాళ్ళ మీద కాలుసుకొని ఆ యొక్క షామ్యాల కింద కూర్చున్నారు తప్ప ఒక్కరు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆల్రెడీ మోడీ గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, కుంభకోణం, ల్యాండు, మైను మొత్తం మునిగిపోయింది. ఖచ్చితంగా ఈసారి ఈ గవర్నమెంట్కి ప్రజలు బుద్ధి చెప్పాలి, ఖచ్చితంగా దీనిపైన క్రిమినల్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి సాక్షాత్తు మోడీ గారు చెప్పిన విషయంలో గుర్తు చేస్తున్నా. అట్లాగే ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం డబ్బిస్తుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వేల స్టిక్కర్లు వేసుకొని వీళ్ళ బొమ్మలు పెట్టుకొని ప్రచారం చేస్తున్న విషయాన్ని కూడా మోడీ గారు ఆ సభ ద్వారా ప్రజలకు గుర్తు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు 3 పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి పైన పోరాటం చేస్తూ ప్రజాగలం పేరుతో ఒక సభని ఈ విధంగా ప్లాన్ చేస్తే ఆ సభని ఏ విధంగా సరే దాన్ని విచ్ఛిన్నం చేయాలా లేదా ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో పోలీస్ అధికారులు ఆ విధమైనటువంటి
ఆ బండచాకిరి ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. రోజు గడుస్తున్నా కానీ ఇంకా కూడా మీరు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిపాలిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అటువంటి భ్రమలో మీరు ఉండడం నిజంగా అన్యాయమైనటువంటి విషయం. మీరు ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, మీరు ఈ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి దయచేసి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దాదాపు 4-5 రాష్ట్రాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి సిఎస్ని మార్చిన విషయం కూడా పేపర్లో చదివాం. అట్లా ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలో ఇంకా కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది, దానికే మేము సపోర్ట్ చేస్తున్నటువంటి అధికారులని వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అనేక రకాల విషయాలు ఉన్నాయి. ఎందువల్లంటే మొత్తం ఈ రాష్ట్రాన్ని దోచేసిన పరిస్థితి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులది. ఎస్పెషలీ మా నెల్లూరు జిల్లాలో, మా గూడూరులో సిలికా దగ్గర నుంచి, క్వారీ దగ్గర నుంచి, గ్రావెల్ దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి మొత్తం దోచుకుంటున్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చినా ఇంకా కూడా ఇసుక ఎత్తా ఉన్నారు బీచుల్లో. నాకు అర్థం కావట్లే కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, ఎస్పీ గారు ఏం చేస్తున్నారు, అలాగే మైనింగ్ ఏడీ గారు ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి. ఈరోజు కూడా వాకాడులో ఇసుక చేతిగా తీసుకుని వెళ్తున్నారు లారీల్లో. అంటే ఆల్రెడీ వాకాడు రీచ్కి కానివ్వండి టోటల్ మొత్తం మీద టైం అయిపోయింది. అట్లాగే మెట్టు రీచ్కి కూడా టైం అయిపోయింది. ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళకి టైం అయిపోయిందని చెప్పి కూడా కోర్టు నుంచి కూడా నోటీసులు వచ్చాయి. అయినా సరే ఇంకా కూడా వాళ్ళు ఈ విధంగా ఈ యొక్క ఇసుకను తరలించడం నిజంగా అన్యాయంగా ఉంది. ఇక్కడైనా సరే మైనింగ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని, చట్ట ప్రకారం అయితే మాకు ఇబ్బందులే, చట్ట వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నీ ఆపాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఎన్నికల కమిషన్ మరియు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయకుండా వాలంటీర్లు వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే వారిని సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది కనుక ఎన్నికల ప్రచారానికి వాలంటీర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగులు దూరంగా ఉండాలని శ్రేయోభిలాషులుగా తాము తెలియజేస్తున్నామని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలోని పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ శ్రేణులు అవలంబించాల్సినటువంటి విధి విధానాలను చర్చించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓకేమా. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ ఉమ్మడిగా కూటమిని ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలో ఎన్నికలకి సిద్ధమవుతున్నాము. ఈ క్రమంలో నియోజకవర్గంలోని టౌను, అలాగే కోట, వాకాడు, చిలకూరు, చిట్టమూరు, గూడూరు మండల అధ్యక్షులతో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు, అలాగే బీజేపీ నాయకులు అందరూ సమిష్టిగా కృషి చేసి గ్రామ స్థాయిలో ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలని తెలియజేయడంతో పాటు మన కూటమి చేయబోయే మంచి పనులను తెలియజేసి రాబోయే రోజుల్లో మన ప్రజా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. ఎలక్షన్ కమిషను 15వ తారీఖు వరకు ఏమైనా ఓట్లుగా నమోదు చేసుకోకపోతే చేసుకోమని చెప్పి చెప్పున్నారు. ఈ విషయం కూడా ప్రతి ఒక్కరు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఓటు రాయించుకున్న వాళ్ళు, కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు, ఓటుకు అర్హులైన వాళ్ళు ఓటుగా రాయించుకోకపోతే స్థానికంగా ఉండే బిఎల్ఓలు కానీ లేకపోతే మా పార్టీ కార్యాలకు సంబంధించినా కానీ మేము ఆన్లైన్లో చేయడం జరుగుతుంది ఓటు నమోదు అనేదాన్ని. ఇంకొక విషయం, మన ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులు అలాగే వాలంటీర్లు, జగనన్న వాలంటీర్లు కూడా ఎక్కడ ప్రచారాల్లో పాల్గొనకూడదు. ఒక శ్రేయోభిలాషిగా చెప్తున్న వాలంటీర్లకి స్థానికంగా ఉన్న నాయకులతో కలిసి చాలామంది ప్రచారాలకు వెళ్తున్నట్టు మా దృష్టికి వస్తుంది. మీ శ్రేయోభిలాషిగా ఒక అన్నగానో ఒక తమ్ముడుగానో చెప్తున్నాము. దయచేసి ఎవరు వాళ్ళ ప్రచారంలో పాల్గొనొద్దు అని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఒకవేళ మీరు కానీ పాల్గొంటే ఈసీ మేము అందరిని సస్పెండ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ మంచి కోరుతూ ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము. ప్రతి ఒక్కరూ మన పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కరు గ్రామ స్థాయిలో ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా కార్యకర్తలని అలాగే కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. సమిష్టిగా కలిసి టీడీపీతోనూ అలాగే బీజేపీతోనూ నాయకులతో సమిష్టిగా కలిసి రేపు రాబోయే ఎన్నికల్లో గూడూరు నుంచి కూటమి అభ్యర్థి బాసు సునీల్ కుమార్ గారిని అలాగే
బీజేపీ అభ్యర్థి ఎంపీగా నిలబెట్టబోతున్నారు. ఆయనతో కూడా త్వరలో రాబోతున్నారు. వీళ్ళిద్దరు మనం భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై భీమ్, జై హింద్. ఎండ తీవ్రత తట్టుకోలేక దుప్పి జనారణ్యంలోకి రావడంతో వీధి కుక్కలు దాడి చేయడంతో దుప్పి గాయాల పాలైన ఘటన తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు దుప్పిని కుక్కల బారి నుండి తప్పించి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ గ్రామంలో సోమవారం ఎండ తీవ్రత తట్టుకోలేక తన దాహార్తిని తీర్చుకునేందుకు అడవి దుప్పి గ్రామంలో ప్రవేశించింది. దీంతో వీధి కుక్కలు కలిసి దుప్పిపై దాడి చేశాయి. అప్రమత్తమైన గ్రామస్తులు వీధి కుక్కల నుంచి అడవి దుప్పిని కాపాడారు. కుక్కలను తరిమికొట్టి దుప్పిని పట్టుకున్నారు. గాయపడ్డ దుప్పిని అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు అప్పగించారు. తిరిగిపోయినాయి, దానికి దెబ్బలు తగలు పడుకో ఉన్నదాన్ని మళ్ళీ దాన్ని కలిపెట్టారు. అది తాళ్ళు కట్ కరవదు కాదు, కాళ్ళతో తన్నిందంటే మన ఇరిగిపోతాం కాళ్ళు. నీళ్ళు తాగిస్తేనే ఒక్కొక్క ఉండబోయా పోయిస్తాం కట్టేస్తారు. ప్రస్తుతానికి బ్లీడింగ్ అయింది సార్. మంచినీళ్ళు తాగిస్తాం. మంచినీళ్ళు తేపండి చెంచుతో తాగిస్తాం. నీళ్ళు పెట్టండి, ఒక నీళ్ళు చెంపుతా నీళ్ళు తాగిస్తాం. అయ్యే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో మే నెల 19 నుండి 26 వరకు చేతులు లేని దివ్యాంగులకు ఉచితంగా చేతిని అమర్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి గూడూరు మరియు పరిసర ప్రాంతాల్లోని చేయలేని దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ రోటరీ క్లబ్ సభ్యుడు శ్యామ్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. గూడూరు పట్టణంలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. హెల్ప్ లైన్ నంబర్ 7207403150. ఈ హెల్ప్ లైన్ నంబర్ కి ఫోన్ చేసి మీ పేర్లను నమోదు చేయవలసిందిగా శ్యామ్ యాదవ్ తెలియజేశారు. మే 19 నుండి 26 వరకు చేయలేని దివ్యాంగులకు ఉచితంగా చేయిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి గూడూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎవరికైనా కూడా చేయలేని పక్షంలో కృత్రిమ చేయి అమర్చే విధంగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాల్సిందిగా పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకి వినియోగించుకుంటున్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారి ఆధ్వర్యంలో మే 19 నుంచి 26 వరకు మంగళగిరి నందు కృత్రిమ చేయి అమర్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కృత్రిమ చేయి కావాల్సిన వారు ఫోన్ నెంబర్ 7207403150 రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి మరొకసారి ఫోన్ నెంబర్ని 7207403150. చేతులేని దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో తెలుపుతున్నాం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు.
శ్రీ కళ్యాణ వీరభద్ర దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు అన్నదాతలుగా కొద్దిగ శ్రీమతి దువ్వూరు అనిషా గారి జ్ఞాపకార్థం దువ్వూరు మురారి రెడ్డి గారు అన్నదాతలుగా వ్యవహరించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నారు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.